భారత్లోని అన్ని ఛానల్స్ ను ఆంధ్రదేశంలో ప్రసారం చేస్తున్న ఏకైక నెట్వర్క్ సిటీ కేబుల్. వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. చందాల కోసం స్కూల్ యాజమాన్యంపై దాడికి పాల్పడిన విద్యార్థి సంఘాలు. బాపట్ల ప్రైవేట్ బస్సులపై విస్తృత తనిఖీలు. గుంటూరులో వైసీపీ ప్రజాపోర్లో ఉద్రిక్తత. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నటులు. నాస్పూర్ పోలీస్ స్టేషన్ తనిఖీ చేసిన పోలీస్ కమిషనర్ అంబల్ కిషోర్ ఐపీఎస్. ఇక వివరాల్లోకి వెళ్తే, జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని బాషరత్ గార్డెన్లో శంకర కంటి ఆసుపత్రి, జిల్లా అంధత్వ నివారణ సంస్థ, హనుమన్ల ఝాన్సీ రాజేందర్ రెడ్డి ఫ్యామిలీ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఝాన్సీ రెడ్డితో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ట్రస్ట్ ఆధ్వర్యంలో అతిపెద్ద ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించడం అభినందనీయం అన్నారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రాపాక సత్యనారాయణ, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గిరగాని కుమారస్వామి గౌడ్, పార్టీ సీనియర్ నాయకులు ఎర్రబెల్లి రాఘవరావు, పార్టీ ప్రధాన కార్యదర్శి బైర్ భార్గవ్, మాజీ జెడ్పీ కోంక్ ఆప్షన్ సభ్యులు ఎండి మదర్, యూత్ కాంగ్రెస్ నాయకులు గోనె మహేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్లేట్ కింది పట్టండి. కాదు నీకు ఫోన్ చేస్తాను, అది ఒకరు నువ్వు ఇట్లా ఉంటావు కదా. ఓకే ఫౌండేషన్ తరఫున మన శంకర ఐ ఫౌండేషన్ వాళ్ళు చాలా హాస్పిటల్స్ ఉన్నాయి త్రూఅవుట్ ఇండియాలో. ఇది ముఖ్యంగా అమెరికాలో శంకర ఐ ఫౌండేషన్ అనేది చాలా పాపులర్ అమాంగ్ మన ఇండియన్స్లో. సో దీనికోసమని నేను లాస్ట్ 1 year నుంచి ఇక్కడ హాస్పిటల్స్ ఏదైతే ఉన్నదో అక్కడికి వెళ్ళి ఇన్ఫెక్షన్స్, అంటే ఇప్పుడు యూజువల్గా నార్మల్గా ఐ సర్జరీ చేసినప్పుడు ఇన్ఫెక్షన్స్ అనేది ఉంటుంది. సో ఈ ఇన్ఫెక్షన్స్ అనేది ఫౌండేషన్ అంటే హనుమన్ల రాజేందర్ రెడ్డి ఝాన్సీ రెడ్డి గారి ఫౌండేషన్ తరఫున మన పాలకుర్తి మండలంలో ఐ క్యాంప్ పెట్టడం జరిగింది. శంకర ఐ హాస్పిటల్ వాళ్ళని కలిసి మన శంకర ఐ హాస్పిటల్ వాళ్ళని కూడా, అంటే అది తెలియని వాళ్ళు ఉంటారు, వాళ్ళు కూడా చాలా సర్వీస్ చేస్తారు. శంకర ఐ హాస్పిటల్ వాళ్ళు మరి హెచ్ఆర్టీఆర్ ఫౌండేషన్లో ఇప్పుడే కాదు చాలా ఇయర్స్ నుంచి కూడా, ఆల్మోస్ట్ 30 years నుంచి కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఝాన్సీ రెడ్డి గారు, రాజేందర్ రెడ్డి గారు వేరే అంటే ఇక్కడే కాదు, వేరే నియోజకవర్గాల్లో కూడా కొన్ని చోట్ల స్కూల్స్, లైబ్రరీ అట్లా కట్టేయడం జరిగింది. అంటే మన దగ్గర కూడా హెచ్ఆర్టీఆర్ ఫౌండేషన్ యూఎస్లో కూడా దీని ద్వారా అనేక కార్యక్రమాలు చేస్తారు. ఎలక్షన్స్ టైంలో, అంటే మాత్రం ఎలక్షన్స్ టైంలో తిరిగేటప్పుడు చాలామంది పెద్దవాళ్ళు అట్లనే ఇంకా వేరే వాళ్ళు కూడా మాకు కళ్ళు కనిపిస్తలేవు అమ్మ, కొంచెం ఎవరైనా చూపిస్తే బాగుండన్నట్టుగా చాలామంది చెప్పడం జరిగింది. అది దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ఈ శంకర ఐ హాస్పిటల్కి మన సెలక్షన్స్ బిజీలో ఉన్నా కానీ ఎన్నో ఒక రోజు అంటే ఏదో మనము పెడుతున్నామా అన్నట్టు కాకుండా ఇంకా అసలు ఏంటి దాని సక్సెస్ రేట్ ఎట్లుందో, ఎట్లా అవుతున్నాయి అన్నీ చాలా క్లియర్గా చూసొచ్చింది మన హైదరాబాద్లో కూడా. ఇంకా టైం వేస్ట్ చేయండి, ఇప్పటికే డిలే అయిందని చెప్పి ఇమ్మీడియట్గా నిన్న హడావుడి రాబోయే రోజులలో కూడా వేరే
హన్మకొండ రామ్నగర్లోని కొండ దంపతుల నివాసంలో గౌరవ మంత్రివర్యులు శ్రీమతి శ్రీ కొండ సురేఖ గారిని కలిసిన మామ్నూర్ ఎయిర్పోర్ట్ కింద ఇండ్లు కోల్పోతున్న గాడపల్లి గ్రామ వాస్తవ్యులు వారి సమస్యలు విని వెంటనే జిల్లా కలెక్టర్తో మాట్లాడి ఇండ్లు కోల్పోతున్న వారికి అన్ని విధాలా ఆదుకోవాలని ఆదేశించారు. అర్ధరాత్రి 12 గంటల సమయంలో నాగారం గ్రామానికి చెందిన వారు బొంపల్లి కిషన్ రావు సన్నాఫ్ సంపత్రావు గారు కారులో ప్రయాణం చేస్తుండగా పరకాల నుండి హన్మకొండ వెళ్లే మార్గం మధ్యలో కారు కొత్తగట్టు ప్రమాదంలో గాయపడి చనిపోవడం జరిగింది. అందులో ఒకరు నాగారం గ్రామవాసి, ఇంకొకరు రేగొండ మండలం ఒకరు, ఇంకో ఇద్దరు తీవ్ర గాయాల పాలై ఎంజిఎం హాస్పిటల్కి తరలించడం జరిగింది. మహబూబాబాద్ జిల్లా ఎస్పీ శ్రీ సుధీర్ రామ్నాథ్ కేకన్ గారి ఆదేశాల మేరకు టౌన్ డీఎస్పీ శ్రీ తిరుపతిరావు గారి సూచనల ప్రకారం మహబూబాబాద్ పట్టణంలోని పలు లాడ్జీలలో టౌన్ ఇన్స్పెక్టర్ గారి ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు. వివిధ అవసరాల నిమిత్తం జిల్లా కేంద్రానికి వచ్చి లాడ్జీలలో బస చేసే వారి వివరాలను, లాడ్జీలలోని రికార్డులను పట్టణ సిఐ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. వచ్చి మీరంతా రిజిస్టర్ అవుతున్నాయని కొత్త మీరు 100% మీరంతా ప్రశ్నలాగా ఎంట్రీస్ ఉండాలి. ఇలా ఎంట్రీస్ ఉండాలి, మీరు ఆధార్ కార్డ్స్ ఉండాలి. ఆధార్ కార్డ్స్ ఉండాలి. ఆధార్ కార్డ్స్ ఉండి ఏడీ వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ ఉంటే ఆధార్ కార్డు ఉంటే మరి కాంటాక్ట్ నెంబర్ కార్డు రీచ్ చేయాలి. అదర్వైజ్ అట్లా చేయండి. దాన్ని పెట్టి ఇలా కాంటాక్ట్ డీటెయిల్స్ రాయండి. మీకు అడవులు ఎప్పుడు బిల్కి చేసి మొత్తం దాన్ని అప్డేట్ చేయించాం. లాస్ట్ 1 month ఎవరు మాకు తీసుకురావాలి. చందాల కోసం స్కూల్ యాజమాన్యంపై దాడికి పాల్పడిన విద్యార్థి సంఘాలు. దాడికి నిరసనగా నేడు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ప్రైవేట్ విద్యా సంస్థలు బంద్. హన్మకొండ జిల్లా కేంద్రంలోని స్మైల్ టీజీ స్కూల్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ వర్మపై చందాల కోసం వెళ్లి దాడికి పాల్పడిన విద్యార్థి సంఘం నాయకులు. ఈ దాడికి నిరసనగా ఈ రోజు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రైవేట్ విద్యా సంస్థలు బంద్ పాటిస్తున్నట్లు ప్రకటించిన ట్రస్మా ప్రతినిధులు. డబ్బులు లేవు మా దగ్గర, ఇప్పటికీ కష్టాలు మూసుకోండి. ముగిసిన ప్రకాష్ రాజ్ సిఐడి విచారణ. బెట్టింగ్ యాప్ కేసులో నటుడు ప్రకాష్ రాజ్ సీట్ విచారణకు హాజరయ్యారు. జంగిల్ రమ్మీ యాప్తో ఒప్పందాలు చేసుకున్న విషయాలపై విచారణ జరిగింది. 2016లో గేమింగ్ చట్టం లేదని, ఆ సమయంలోనే యాప్ను ప్రమోట్ చేశానని ప్రకాష్ రాజ్ తెలిపారు.
జంగిల్ రమ్మీ యాప్ ద్వారా తనకు ఎలాంటి నగదు రాలేదని, యాజమాన్యంతో ఆర్థిక లావాదేవీలు జరగలేదని ఆయన వాంగ్మూలం ఇచ్చారు. ఇందులో నా భాగస్వామ్యం లేదండి. 2016లో అప్పుడు ఇంకా బెట్టింగ్ స్టార్ట్ అవ్వలేదు. ఒక యాప్ గురించి యాడ్ చేశాను. ఆ తర్వాత అది బెట్టింగ్ అయితే దాని నుంచి నేను తప్పుకున్నాను. ఐ డి నాట్ టేక్ పేమెంట్ అంటే ఓకే అన్నారు. సిఐడికి కూడా ఒక సార్వజనికులు ఒకరు కంప్లైంట్ చేశారు మన పేర్లన్నీ చెప్పి. సో దాని గురించి పిలిచారు అండ్ వెళ్ళి మాట్లాడాను. 2017లో ఇక్కడ బ్యాన్ అయ్యింది. 2016లో ఇంకా బెట్టింగ్ స్టార్ట్ అవ్వలేదండి. ఆ యాప్ ఒక గేమ్ అనుకుని మేము చేసామండి. ఆ తర్వాత తెలిసింది బెట్టింగ్ యాప్ ఈజ్ రాంగ్, అందువల్ల నేను కంటిన్యూ చేయలేదు. ఆ డీటెయిల్స్ ఇచ్చాను. ఆ తర్వాత ఏదైనా చేశారా, వేరే కంపెనీస్ ఏదైనా చేశారా అంటే లేదండి అని చెప్పాను. అంతే. బ్యాంక్ స్టేట్మెంట్స్ని అప్పుడే ఇచ్చాము, అందులో ఏమీ లేదని తెలిసింది. బట్ ఒకటి మా మాధ్యమం మూలంగా చెప్తున్నది, ఏదో అది కొందరు పెద్దవాళ్ళు చేశారు, వాళ్ళు చేశారు రూల్స్ అని కాదు. బెట్టింగ్ యాప్ ఈజ్ రాంగ్. ఓకే, అది చాలా యంగ్స్టర్స్ జీవితాలు పాడైపోతున్నాయి. 2016లో మనకు తెలియదు అది ఇంకా యాప్గా ఉంది, ఇంకా బెట్టింగ్ స్టార్ట్ అవ్వలేదు. బట్ ఎప్పుడైతే బెట్టింగ్ స్టార్ట్ అయ్యి అది బ్యాన్ అయిందో, యంగ్స్టర్స్కి నేను ఈ మూలంగా చెప్పేది ఒకటే, అంటే నేను బెట్టింగ్ యాప్ డబ్బులు పెట్టి చేయమని నేను యాడ్ చేయలేదని చెప్పడం చాలా ఈజీ. అలా కాదు. అది తెలిసి చేసినా తెలియక చేసినా తప్పే. యంగ్స్టర్స్ ప్రజలు అర్థం చేసుకోవాలి. మనం కష్టపడదాం, కష్టపడి సంపాదిస్తాం. ఇలాంటి యాప్ పోయి చాలా ఫ్యామిలీస్, చాలా యంగ్స్టర్స్ దే హ్యావ్ లాస్ట్ దేర్ లైఫ్స్ అండ్ ఐఎమ్ సారీ ఫర్ దాట్ అండ్ హోప్ మనం దీని నుంచి నేర్చుకుంటాం. థ్యాంక్ యూ. ప్రసవ సమయంలో ఆడవారికి భరించలేని నొప్పి ఉంటుందని, దీనిని గమనించి గవర్నమెంట్ హాస్పిటళ్లలో ఎపిడ్యూరల్ మెడిసిన్ను అందుబాటులోకి తీసుకురావాలని, దీనివల్ల ప్రసవ సమయంలో నొప్పి ఉండదని, దీన్ని త్వరగా అందుబాటులోకి తీసుకురావాలని ఆరోగ్య శాఖ మంత్రిని రిక్వెస్ట్ చేస్తున్నానని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత మీడియా ముఖంగా తెలియజేశారు. ఎట్ ద సేమ్ టైం గైనకాలజీ వార్డులో చాలామంది చదువుకున్న అమ్మాయిలు చూస్తున్నటువంటి డాక్టర్స్, హెల్త్ మినిస్టర్ గారికి నేను రిక్వెస్ట్ చేస్తున్నా, డెలివరీ అయ్యే టైంలో కొంత మంచి ప్రైవేట్ హాస్పిటల్కి పోతే ఎపిడ్యూరల్ అని ఒక మందు ఇస్తారు. ఆ మందు ఇస్తే నొప్పి లేకుండా డెలివరీ అవుతుంది. ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్లో 500 డెలివరీలు అవుతున్నాయి నెలకు. ఒక 250 అందులో సిజేరియన్సే అవుతున్నాయి, ఏదో ఒక కాంప్లికేషన్ ఏదో ఒకటి. ఇంకొక 250 మంది మాత్రం ఇంకా ఆటవిక కాలంలో, మందులు లేని కాలంలో ఏదైతే ప్రసవ వేదన ఆడబిడ్డలు పడ్డారో అదే వేదన బిడ్డల్ని కానేటప్పుడు ఇక్కడ పడే పరిస్థితి ఉన్నది. దయచేసి మనం ఒక పాలసీ చేంజ్ చేసుకుందాం. ఐఎమ్ రిక్వెస్టింగ్ ద గవర్నమెంట్. దామోదర్ రాజనరసింహ గారు చాలా జెంటిల్మెన్, ఆయన నేను రిక్వెస్ట్ చేస్తున్నా త్రూ మీడియా, కైండ్లీ లెట్ us ఇంట్రడ్యూస్ ఎపిడ్యూరల్. నేను నిజంగా క్షమాపణ కోరుతున్నా మా ఆడబిడ్డల్ని, మహిళల్ని. నేను బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఉన్న 10 ఏళ్లలో గవర్నమెంట్ హాస్పిటల్లో ఎపిడ్యూరల్ పెట్టాలన్న ఆలోచన నాకు రాకపోవడం నిజంగా 100% నా రాంగే. నేను నిజామాబాద్ హాస్పిటల్లో అటెండెంట్స్కి ఫుడ్ పెట్టించే వాళ్ళం రోజు. ఖచ్చితంగా ప్రతి పర్యటనలో హాస్పిటల్కి వెళ్ళి చూసేదాన్ని, కానీ ఈ విషయం నేను స్కిప్ అయినా. ఖచ్చితంగా దయచేసి ఇది పెట్టుకోవాలి. ఆ ప్రసవ వేదన అది భరించలేని వేదన పునర్జన్మలాగా ఉంటుంది, మరొక మరణంలాగా ఉంటుంది. కాబట్టి ఎట్ ఎనీ కాస్ట్ దయచేసి ఎపిడ్యూరల్ ఇంట్రడ్యూస్ చేసుకుందామని చెప్పి నేను దామోదర్ రాజనరసింహ గారిని రిక్వెస్ట్ చేస్తూ ఉన్న పత్రికా ముఖంగా. నేను వారికి పర్సనల్గా కూడా లెటర్ రాసి కూడా రిక్వెస్ట్ చేస్తా. ఇది ఒక మంచి రెవల్యూషనరీ చేంజ్ అవుతుంది. చాలా మంది ఆడబిడ్డలకు ఆ నొప్పి అనేది లేకుండా పోతుంది. వరంగల్ బస్టాండ్లో పడవ ప్రయాణాన్ని ప్రారంభించిన బీజేపీ జిల్లా అధ్యక్షులు గంట రవికుమార్ సీఎం రేవంత్ రెడ్డికి, మంత్రి కొండ సురేఖ, మాజీ సీఎం కేసీఆర్కు ఉచిత పడవ ప్రయాణం కల్పిస్తున్నామంటూ ప్రకటన చేసిన బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్, బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీల నిర్లక్ష్యం వల్ల వరంగల్ ప్రజలు బస్టాండు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాకతీయుల రాజధాని ఓరగల్లులో బస్టాండు లేకపోవడం సిగ్గుచేటు. కాంట్రాక్టర్లు, కమిషన్లపై ఉన్న శ్రద్ధ కాంగ్రెస్ పార్టీకి అభివృద్ధి మీద లేదు. మంత్రి కొండ సురేఖ, కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి మార్కు ఈ బస్టాండ్ పనుల్లో నిర్లక్ష్యం, ప్రమాద స్థాయిలో గుంతలు తీయడంతో నీళ్లు నిలిచి స్విమ్మింగ్ పూల్లా మారింది. బీఆర్ఎస్ కాంగ్రెస్ పాపాలకు వరంగల్ ప్రజలు కష్టాలు ఎదుర్కొంటున్నారు అని బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్ అన్నారు. వరంగల్ బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు మాయల మరాఠీ పార్టీలని గంట రవికుమార్ మండిపడ్డారు. వరంగల్ ఆత్మగౌరవ పోరాటం మహాధర్నా 2 పేరుతో గురువారం బీజేపీ వరంగల్ బస్టాండ్ ఏర్పాటు ప్రాంతంలో కాంగ్రెస్ టీఆర్ఎస్ నాయకులకు ఉచిత పడవ ప్రయాణం వినూత్న నిరసన చేపట్టింది. వద్దురా నాయన అంటే చెరువులు కుంటల పాలన, వద్దురా వద్దురా నాయన, వద్దురా నాయన, వద్దురా నాయన, వద్దురా నాయన, వద్దురా నాయన,
వద్దురా నాయన వర్ధన్నపేట బస్ వచ్చిందా అన్న రాని అన్న గిట్రాని అన్న ఇటు ఎండకు వస్తాను గిట్ల ఉంటే మంచిగా వస్తాయి రమ్మని కాళేశ్వరం బస్ వచ్చిందా ఒకటి ఒకటి పవర్ బ్యాగ్ పూల బ్యాగ్ ఇవ్వమని ఒక చిన్నది ఏమని అన్నకి అటే 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 అన్న అటే పోనీ అన్న అటే పోనీ అడుగు అన్న ఒక్క నిమిషం ఇటు మంచిగా వస్తాను వాటి హలో పూలు పూలు సల్లులే రవాణా పూలు పూలు చిన్నాక రవాణా కొట్టి బ్యాగ్ ఇవ్వాలి పూలు పూలు ఇవ్వ పూలు రమ్మని కింద కూర్చొని పైకి పెట్టు చెత్తమైందా జై శ్రీరామ్. ఈరోజు వరంగల్ జిల్లాలో వరంగల్ జిల్లా భారతీయ జనతా పార్టీ వరంగల్ బస్టాండ్ ని కూల్చిన బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యం, అదేవిధంగా 2 సంవత్సరాలు దగ్గర వస్తున్నా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో స్థానిక మంత్రి కొండా సురేఖ గారి అభివృద్ధి మేర ఈరోజు వరంగల్ బస్టాండ్ని మేము పడవ ప్రయాణాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ పడవ ప్రయాణంలో ప్రతిపక్ష నేత 10 సంవత్సరాలు తెలంగాణను పాలించి అప్పులపాలు చేసిన మహానేత కేసీఆర్ గారు ఉచిత ప్రయాణం చేయడం జరిగింది. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా స్థానిక అభివృద్ధి అంటే ఇంటి పేరుగా ఉన్న కొండా సురేఖ గారు ఈరోజు ఈ పడవ ప్రయాణంలో వాళ్ళు పాల్గొనడం జరిగింది. వారికి భారతీయ జనతా పార్టీ వరంగల్ జిల్లా నుండి ఉచిత మళ్ళీ సంవత్సర కాలం పూర్తి అవుతుంది మేము ధర్నా కార్యక్రమం చేసి. కానీ ఎలాంటి కూడా చలనం లేని ఇక్కడి మంత్రులు ఎమ్మెల్యేల మీద ఈరోజు మళ్ళీ కూడా మేము ఈరోజు ఈ నిరసన వినూత్న పద్ధతిలో చేయడం జరిగింది. ఇప్పటికైనా శ్రద్ధ వహించి ఒళ్ళు దగ్గర పెట్టుకొని వెంటనే కాంట్రాక్టర్లకు డబ్బులు కేటాయించుకొని ఇక్కడ ఇమ్మీడియట్గా బడ్జెట్ అలొకేట్ చేసుకొని వరంగల్ బస్టాండ్ నిర్మించాలని మేము వాళ్ళని డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ ఇంకొక 30 రోజులలో ఈ బస్టాండ్ నిర్మాణం పనులు పూర్తి కాకపోతే ఇక్కడ ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలు మంత్రుల యొక్క ఇల్లులు ముట్టడి చేస్తామని తెలియజేస్తాం. వరంగల్ జిల్లా పట్టణ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం నిర్వహించే కార్తీక మాస వనభోజన మహోత్సవం ఈసారి నవంబర్ 16వ తేదీ ఆదివారం ఉదయం 8 గంటలకు చింతల్ బ్రిడ్జ్ నుండి కిల్లా వరంగల్ వెళ్లే దారిలోని వాకింగ్ గ్రౌండ్స్ లో నిర్వహించబడుతుంది. ఈ కార్యక్రమం గత 6 సంవత్సరాలుగా మన పద్మశాలి బంధుత్వానికి, ఐక్యతకు, ఆత్మీయతకు ప్రతీకగా జరుగుతూ వస్తుంది. ఈ సందర్భంగా వరంగల్ జిల్లా పద్మశాలి కుల బంధువులందరినీ సంఘం మర్యాదపూర్వకంగా ఆహ్వానించింది. వివిధ రంగాల్లో ప్రతిభ కనబర్చిన మన పద్మశాలి ముద్దుబిడ్డలు, విద్యావేత్తలు, వ్యాపారవేత్తలు, విద్యావేత్తలు అందరూ ఈ మహోత్సవంలో పాల్గొననున్నారు. అదేవిధంగా తమ వ్యాపారాలు, సేవా కార్యక్రమాలు, సంస్థలు, ఆసుపత్రులకు సంబంధించిన ప్రచార ఫ్లెక్సీలు ప్రాంగణంలో ఏర్పాటు చేసుకునే ఈ అవకాశాన్ని కూడా సంఘం కల్పించింది. ఈ కార్యక్రమం ద్వారా మన సమాజ ఐక్యతను ప్రదర్శిస్తూ పరస్పర బంధుత్వాన్ని మరింత బలపరుచుకోవాలని నిర్వాహకులు కోరారు. వరంగల్ పట్టణ పద్మశాలి పెద్దలకు అందరికీ ఏదైతున్నదో ఆ క్రెడిట్ వాళ్ళకే దక్కుతుందని చెప్పేసుకుని సందర్భంగా మనవి చేస్తూ, అదేవిధంగా జిల్లా పద్మశాలి సంఘం కూడా దీనికి ముందుండి అందరూ వనభోజాల ఉత్సాహవంతులు. పేరు చెప్పగానే పల కార్యక్రమం అంటే దానికి చందాలు ఇచ్చేసుకుని ముందుకు వచ్చిన దాతలకు కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం మరింత జయప్రదం చేయాలి. కార్యక్రమం చాలా పెద్దగా చేస్తూ ఉన్నాం కానీ ఉత్సాహంగా పాల్గొనే వాళ్ళు కూడా నేను పద్మశాలిని,
పద్మశాలి ముద్దు బిడ్డను మనం ఐక్యంగా ఉండాలి, ఈ కార్యక్రమాల్లో పాల్గొనాలని చెప్పేసుకొని ఉత్సాహంతో వరంగల్ పట్టణ పరిసర ప్రాంతాల వాళ్ళు కానీ వరంగల్ పట్టణంలో ఉన్న పద్మశాలీలు కానీ దీంతో పాల్గొని దీన్ని విజయవంతం చేయాలని సవినయంగా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నా. ఈ నిర్వాహకులకు ఏదైతుందో పట్టణ పద్మశాలి సంఘం, జిల్లా పట్టణ పద్మశాలి సంఘం, కుల పెద్దలకు, మిత్రులకు, ఆప్తులకు అందరికీ పేరు పేరున కులాభివందనాలు తెలియజేసుకుంటూ జై పద్మశాలి. పద్మశాలి జిల్లా కమిటీ అదేవిధంగా డివిజన్ కమిటీ కార్యవర్గము అందరూ కూడా సంపూర్ణంగా ఈ కార్తీక మాస వనభోజనోత్సవం కార్యక్రమాన్ని 16వ తారీఖు నవంబర్ 25న చింతల్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ దగ్గర నిర్వహించే ఈ కార్యక్రమానికి అశేషంగా పద్మశాలి కుల బాంధవులు అందరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి ఇక్కడికి రాబడే పెద్దలు, గౌరవప్రదమైన వ్యక్తులు, అదేవిధంగా ఈ ప్రాంత ప్రజలు, వివిధ సంఘాలు, వివిధ ప్రాంత నాయకులు అందరూ కూడా ఇక్కడికి పాల్పంచుకోవడానికి కోసం అందరూ కూడా విచ్చేసి ఉన్నారు. వారందరినీ కూడా కలిసిమెలిసి రోజంతా గడపడానికి కోసం ఉదయం పూజా కార్యక్రమాలు, మధ్యాహ్నం భోజన కార్యక్రమం, ఆ తదుపరి సన్మాన కార్యక్రమాలతో పాటుగా సాంస్కృతిక కార్యక్రమాలు, దీపోత్సవ కార్యక్రమం కూడా నిర్వహించబడుతుంది. కనుక తప్పకుండా ఈ ప్రాంత ప్రజలందరూ కూడా, వరంగల్ జిల్లా ప్రజలందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని దేదీప్యమానంగా పెద్ద ఎత్తున నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి అందరూ కూడా కలిసి రావాల్సిందిగా, వేలాది మందిగా కలిసి రావాల్సిందిగా పద్మశాలి బిడ్డలని అందరినీ కూడా కోరడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమం ద్వారా ఒక డాక్టర్స్, వృత్తిపరంగా డాక్టర్స్, అడ్వకేట్స్, అదేవిధంగా వివిధ విద్యా సంస్థల నేతలు, అదేవిధంగా కార్మిక వర్గం, మా మాతృ సంస్థ అయిన చేనేత వర్గానికి సంబంధించిన వారందరూ కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది. దానికి తదనుగుణంగా అందరూ కూడా రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రెస్ మీట్ ఎందుకు జరుగుతుందని చెప్పాలి కదా. ఈరోజు పద్మశాలి కార్తీక మాస వనభోజన మహోత్సవ వరంగల్ జిల్లా అఖిల భారత పద్మశాలి అధ్యక్షులు ఆడెపు రవీందర్ గారు, అదేవిధంగా ఈ కార్యక్రమ పద్మశాలి రాష్ట్ర కోఆర్డినేటర్ అయినటువంటి వడ్నాల నరేందర్ గారు, గౌరవ అధ్యక్షులైనటువంటి, అదేవిధంగా ఈ జిల్లా ప్రధాన కార్యదర్శి అయినటువంటి మన రాజు గారు, అదేవిధంగా శ్రీనివాస్ గారు, అదేవిధంగా యువజన అధ్యక్షులు, దాంతోపాటుగా ఈ కార్యక్రమంలో ఈ యొక్క పద్మశాలి కార్తీక వారందరూ అధ్యక్షులు అందరూ కూడా పాల్గొంటున్నారు. వారందరూ కూడా ఈ సమావేశంలో ఉన్నారు. ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన యొక్క జిల్లా అధ్యక్షులు మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్లో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం SSMB 29కు సంబంధించిన గ్లోబల్ ట్రోటర్ ఈవెంట్ నవంబర్ 15న రామోజీ ఫిలిం సిటీలో జరగనుంది. దీనిపై రాజమౌళి ఓ వీడియో విడుదల చేస్తూ ఈవెంట్ రోజున RFC మెయిన్ రోడ్ మూసివేస్తామని, ఎంట్రీ పాస్ సూచనలను పాటించాలని, పోలీసులు భద్రతా సిబ్బందితో సహకరించి సురక్షితంగా కార్యక్రమాన్ని ఆశీర్వదించాలని అభిమానులకు సూచించారు. సహకారం చాలా చాలా అవసరం. మన ఈవెంట్ కున్న క్రేజ్ దృష్ట్యా, మనందరి సేఫ్టీ దృష్టిలో ఉంచుకొని పోలీస్ డిపార్ట్మెంట్ వారి సార్ చాలా స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ పాస్ చేశారు. అవన్నీ కూడా మనం ఖచ్చితంగా పాటించాలి. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, ఇది ఓపెన్ ఈవెంట్ కాదు. ఫిజికల్ పాసెస్ ఉన్న వాళ్ళు మాత్రమే మన ఈవెంట్కి రావాలి. అండ్ అలాగే నేను కొన్ని వీడియోస్ చూశాను, ఇది ఓపెన్ ఈవెంట్, ఎవరు పడితే వాళ్ళు వచ్చేవచ్చు, ఇక్కడికి వచ్చిన తర్వాత అందరినీ అలో చేస్తారు, అలాగే ఆన్లైన్లో పాసెస్ అమ్ముతున్నారు. డోంట్ బిలీవ్ ఆల్ దస్ కైండ్ ఆఫ్ స్టఫ్. ఫిజికల్ పాసెస్ అందజేయబడతాయి, అవి ఉన్నవాళ్ళు మాత్రమే రావాలి. 15వ తారీఖున రామోజీ ఫిల్మ్ సిటీ మెయిన్ గేట్, విజయవాడ హైవే మీద ఉన్న మెయిన్ గేట్, ఇట్స్ గోయింగ్ టు బి క్లోజ్డ్. ఆ రోజు క్లోజ్ చేసేయబడుతుంది. సో మన ఈవెంట్కి ఎలా రావాలి అంటే, విజయవాడ నుంచి వచ్చేవాళ్ళు రామోజీ ఫిల్మ్ సిటీ మెయిన్ గేట్ కన్నా ముందే లెఫ్ట్ తీసుకోవాలి. ఆ రోడ్ అనాస్పూర్కి వెళ్తుంది. అనాస్పూర్ నుంచి మన ఈవెంట్ బ్యాక్ సైడ్కి వస్తుంది. అలాగే ఎల్బీ నగర్, వనస్థలపురం నుంచి వచ్చేవాళ్ళు ORR ఎగ్జిట్ నెంబర్ 11 దాటి ముందుకొచ్చి యూటర్న్ తీసుకొని సర్వీస్ రోడ్లోంచి సాంఘీ మీదుగా మన ఈవెంట్కి రావచ్చు. అండ్ గచ్చిబౌలి నుంచి వచ్చేవాళ్ళు ORR మీద ఎగ్జిట్ నెంబర్ 12 దగ్గరే
కింద దిగిపోయి సర్వీస్ రోడ్లోంచి వచ్చి రైట్కి తీసుకుంటే సాంగి నుంచి మన ఈవెంట్కి వస్తారు. సో మన పాసెస్ మీద క్యూఆర్ కోడ్ ఉంది. ఇఫ్ యూ స్కాన్ ఇట్, క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ వీడియోస్ ఉంటాయి అందులో. ఎక్కడి నుంచి వచ్చేవాళ్ళు ఏ విధంగా రావాలి, మన రోడ్ అంతా విత్ వీడియో తీయబడి ఉంటుంది, అందులో ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. ఇఫ్ యూ డౌన్లోడ్ ఇట్ విల్ బి వెరీ యూస్ఫుల్ ఫర్ యూ. ఇవే కాకుండా మీరు వచ్చే దారిలో క్లియర్ కట్ సైన్ బోర్డ్స్ ఉంటాయి. గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్కి లెఫ్ట్ తీసుకోండి, ఆర్ రైట్ తీసుకోండి, ఆర్ యూటర్న్ తీసుకోండి. ఈ సైన్ బోర్డ్స్ పార్కింగ్ వరకు కూడా క్లియర్గా ఉంటాయి. మనందరి గ్రూపుల్లో ఒకడు ఉంటాడు, అరే నాకు షార్ట్ కట్ తెలుసురా, ఇలా వెళ్ళిపోదాం రా అని చెప్పి వాడు ఒకడు ఉంటాడు. వాళ్ళు మాత్రం మాట వినొద్దు, మన ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుదాం. హ్యాపీగా క్లియర్గా వితౌట్ ఎనీ హ్యాసిల్ మనం పార్కింగ్ చేరుకుందాం. ఈవెంట్కి అక్కడి నుంచి ఈవెంట్ రావడం చాలా ఈజీ. మన ఈవెంట్కి మీకు అసైన్ చేసిన గేట్స్ ఏదైతే ఉన్నాయో అవి 2 PM నుంచి మధ్యాహ్నం 2 నుంచి ఓపెన్ చేయబడి ఉంటాయి. సో మీరు ఎర్లీగా వస్తే పార్కింగ్ ప్లేస్లో మంచి స్పాట్స్ దొరుకుతాయి, ఈవెంట్లో మంచి సీట్స్ దొరుకుతాయి. 18 సంవత్సరాల కన్నా తక్కువ వయసు ఉన్న వాళ్ళకి, సీనియర్ సిటిజన్స్కి ఈసారి పోలీసు వారు పర్మిషన్ ఇవ్వలేదు. సో ప్లీజ్ స్టే అట్ హోమ్ అండ్ వాచ్ ద ఈవెంట్ లైవ్ ఆన్ జియో హాట్స్టార్. రీసెంట్గా జరిగిన రకరకాల ఈవెంట్స్ని దృష్టిలో పెట్టుకుని పోలీసు వారు ఈసారి చాలా చాలా స్ట్రిక్ట్గా ఉండబోతున్నారు. కమిషనర్ గారు పర్సనల్గా చెప్పారు, ఏమాత్రం అవాంఛనీయ సంఘటన జరిగినా, ఏమాత్రం కంట్రోల్ తప్పినా ఈవెంట్ విల్ బి క్యాన్సిల్డ్ అని. వారు ఇదంతా చేసేది మన సేఫ్టీ కోసం, మనందరి సేఫ్టీ కోసం. కాబట్టి వారికి పూర్తిగా సహకరించి మన ఈవెంట్ని బ్రహ్మాండంగా చేసుకుందాం. థ్యాంక్ యూ. సీ యూ ఆన్ 15th. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.